చాలా ఒంటరిగా అనిపిస్తుంది, చాలా బాధగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, సాయం చేయటానికి ఎవరు లేరు, నా బాధ చెప్పుకుంటే ఎవరైనా వింటారా లేదా అనే ఫీలింగ్ అనేది సొసైటీలో మీకు నాకు అందరికీ ఏదో ఒక సందర్భంలో వస్తుంది. మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎవరినైనా సాయం అడుగుతున్నామా? అడగట్లేదా? ఒకవేళ అడగకపోతే మన బాధ ఎదుటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నిజంగా ఎదుటి వాళ్ళు సాయం చేసే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మన బాధ అనేది వాళ్ళకి చెప్పకపోవటం వల్ల వాళ్ళకి అర్థం కాదు, ఏంటో తెలీదు, వాళ్ళు మనకు సాయం చేయడానికి ముందుకు రారు. అదే బాధని మనం లోపల పెట్టుకొని ఇంకా కుంగిపోతూ ఉంటాం. దానివల్ల నష్టమా లాభమా? లాభం అనేది అయితే ఖచ్చితంగా ఉండదు. మనం ఆ బాధపడటం వల్ల మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, మనకే నష్టం జరుగుతుంది. సాయం అడగటం అనేది తప్పు కాదు. ఎదుటి వాళ్ళని సాయం అడిగితే ఒకరు కాకపోతే ఇంకొకరు మనకి ఏ కష్ట నష్టాల్లో కూడా సాయం చేయటానికి ముందుకొస్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎగ్జామ్లో ఫెయిల్ అయిన ఒక స్టూడెంట్ని తీసుకోండి. ఆ స్టూడెంట్ కనుక నా తోడెవరు లేరు, నాకెవరు లేరు, నేను ఒక్కడనే ఫెయిల్ అయ్యాను, అందరూ పాస్ అయిపోయి ముందుకు వెళ్తున్నారు అని అనుకోని కనుక వాడు ఒంటరిగా మిగిలిపోతే, ఆ ఫెయిల్ అయిన సబ్జెక్టులో ఎవరి సాయం లేకుండా చదువుకోవడానికి ట్రై చేస్తే ముందుకు వెళ్ళలేకపోతే వాడు అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. కానీ ఒక టీచర్నే తీసుకోండి, ఒక ఫ్రెండ్ని తీసుకోండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్ని తీసుకోండి, ఈ మధ్యన ఒక యూట్యూబ్ క్లాసెస్ కూడా ఉన్నాయి, అలాంటివైనా ఏదో ఒకటి తీసుకోండి. అంటే వాడు ఏదో ఒక ఛానల్ నుంచి సాయం తీసుకోవటం వల్ల మళ్ళీ ఎగ్జామ్ రాసి ముందుకు వెళ్ళగలుగుతాడు, ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి అందరు స్టూడెంట్స్తో ముందుకు వెళ్ళగలుగుతాడు. అలాగే ఉద్యోగం చేస్తున్నాడు, జాబ్ పోయింది అంటే ఐ లాస్ట్ మై జాబ్ అనే ఒక డిప్రెషన్లో అతను ఉండకుండా వేరే జాబ్ కోసం కనుక ట్రై చేస్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది అంటే బెటర్మెంట్ అనేది అతనికి లభిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు, చదువుకొని ఉన్నాడు, ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ ఉంది. ఈ జాబ్ పోవటం వల్ల మంచి జాబ్ వస్తుంది అని చెప్పి కనుక అతను అనుకోగలిగితే, బెటర్మెంట్ ఉంటుంది అని కనుక అతడు ఆలోచించగలిగితే రేపు పొద్దున ఎంతకంటే మంచి జాబ్లో సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒక లవ్ ఫెయిల్యూర్ అయిన అతన్ని లేకపోతే ఆమెను తీసుకోండి. మరి వాళ్ళ లైఫ్లో జీవితంలో నాకేదో అయిపోయింది, లవ్ ఫెయిల్యూర్ కాగానే మొత్తం నాకు భవిష్యత్తు లేకుండా పోయింది అనే ఒక ఆలోచనతోటి, అదే బాధతోటి కనుక ఉన్న చోటనే ఉండిపోతే తను ఇంకా ముందుకు వెళ్ళలేడు. జీవితంలో ఏది సాధించటానికి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే తనకు తాను ఒంటరిగా ఫీల్ అవుతూ, నాకు ఎదుటి వాళ్ళ నుంచి ఎలాంటి ఆశ లేకపోతే సాయం అందదు అని చెప్పి ఆలోచిస్తూ ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. అదే గనక ఒక్క నిమిషం ఆలోచించి ముందుకు వెళ్ళగలిగితే 100% వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. లైఫ్లో దేంట్లో ఫెయిల్ అయినా ఆ ఫెయిల్యూర్ అనేది ఇంకా అందంగా సక్సెస్ అవ్వటానికి ఇదొక స్టెప్పింగ్ స్టోన్గా తీసుకోవాలి తప్పితే, ఫెయిల్ అయిన చోట ఆగిపోతే ప్రపంచంలో ఏ మనిషి కూడా ముందుకి సాగలేడు. సో హెల్ప్ అడగడం అనేది బలహీనత కాదని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మనకి హెల్ప్ అవసరమైనప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ఎలాంటి హెసిటేషన్ ఉండకూడదు. భరించలేని బాధ ఉన్నప్పుడు ఒంటరిగా మోయటం అనేది చాలా తప్పండి. ఎందుకంటే దానివల్ల మనకి శారీరక మానసిక సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని పంచుకోండి. ఎవరితో అంటే మీకు ఇష్టమైన వాళ్ళతో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, లేకపోతే నాలాంటి ఒక కౌన్సిలర్తో.